ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో మొట్టమొదటి బోర్డు సమావేశంలోనే మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. 1-2 గంటల్లో దర్శనం చేయించాలి అనేటువంటి దీంతో ఏకగ్రీవంగా మా బోర్డు సభ్యులు తీర్మానించారు. దాన్ని ఆసరాగా చేసుకొని గూగుల్ వారితోనూ TCS వాళ్ళతో కూడా మేము కాంటాక్ట్ చేశారు మన అధికారులు. వాళ్ళు 90% రెడీ అయిపోయింది. ఇంకో చిన్న సమస్యలు ఉన్నాయి దాంట్లో. అవన్నీ చేసుకున్న తర్వాత 1-2 నెలల లోపల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ ద్వారా భక్తులకి 1-2 గంటల్లో దర్శనం జరిగేటట్టుగా చర్యలు తీసుకోబోతున్నాం. ఇది మేము చేస్తున్నటువంటి పనిలో ఇదొకటి కూడా ముఖ్యమైనది. ఏదైతే అన్య మతస్థులు ఎవరైతే పనిచేస్తున్నారో టీటీడీలో వాళ్ళని వేరే డిపార్ట్మెంట్కి పంపించడమో లేకపోతే వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ కింద పంపించడం జరుగుతూ ఉంది. ఈ లోపల వాళ్ళు ఈ మత ప్రచారంలో పాల్గొంటే వాళ్ళ మీద చట్టపరమైనటువంటి డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా తిరుమలలోని గత పాలకులు సుమారు 12 మంది క్యాంటీన్లకి ఉన్నటువంటి హోటల్స్ని ఈ వైసీపీ వంది మాదకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చెంచాలకి ఇవ్వటం, దానివల్ల ఎవరన్నా ప్రైవేట్ వ్యక్తులు భక్తులు పోయి భోజనం చేయాలంటే చేసే పరిస్థితి లేదు. అక్కడ ఒక మాఫియా లాగా తయారైంది. దాన్ని మేము బోర్డులో పెట్టి పెద్ద హోటల్స్కి, బ్రాండెడ్ హోటల్స్కి ఇవ్వాలి. వాళ్ళైతే వాళ్ళ పేరు కోసం అయినా మంచి క్వాలిటీ పెడతారు, రేట్లన్నీ తక్కువ ఇస్తారని చెప్పే ఉద్దేశంతో దాన్ని మనం ఈ టెండర్ల ద్వారా పిలిచి వాళ్ళని ఫైనల్ చేసాం. ఫైనల్ చేయగానే మళ్ళీ వీళ్ళు హైకోర్టులో పోయి రిట్ వేశారు. మాకు అన్యాయం జరిగిపోతుంది అని. అక్కడ కూడా ఈ హోటళ్ళు అనేవాళ్ళు పెద్ద మాఫియా తలాగా తయారైపోయింది తిరుమలలో. దాన్ని కూడా మేము ఫైట్ చేస్తున్నాం. తొందరగానే కొత్త క్యాంటీన్లు ప్రారంభిస్తాం. ఇకపోతే శ్రీవాణి ఏదైతే ఉందో ఆ దర్శనం యొక్క వాళ్ళు బయటకు వచ్చే లోపల 2 అవుతుంది పొద్దున్న ముందర రోజు వెళ్తే. దాన్ని కూడా మేము టైమింగ్స్ మార్చి పొద్దున్నే టికెట్లు తీసుకొని సాయంత్రం దర్శనం చేసుకొని వెళ్ళిపోయేటట్టుగా ప్రయత్నం చేసి 4:30-5 గంటలకి వాళ్ళకి దర్శనం చేయించే విధంగా తీసుకున్నాం. అదేవిధంగా గతంలో కూడా AAD అని ఉండేది, అర్చనాంతర దర్శనం. దాన్ని కూడా వీళ్ళు ఈ ఢిల్లీ పెద్దలకో బాంబే నుంచి వచ్చే పెద్ద వాళ్ళ కోసం పొద్దున్నే 5:30-6 గంటలకు చేయాల్సిన దర్శనాన్ని 10ంటికి మార్చారు. దాన్ని కూడా మేమంతా ఆలోచన చేసి ఇప్పుడు 5:45కు AAD అంటే VIP దర్శనాలు చేయించేసి 8-8:30 కల్లా క్లోజ్ చేస్తే ఆ తర్వాత సామాన్య భక్తులకు అందరికి కూడా వెసులుబాటు జరుగుతూ ఉంది. అది కూడా మార్చేసాం. ఇకపోతే సీఎం చీఫ్ మినిస్టర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఒంటిమిట్టలో ఏదైతే అన్నదాన కార్యక్రమం పెట్టాలని మాకు సీతారామ కళ్యాణం రోజున మమ్మల్ని ఆదేశించారు. అది ఇప్పుడు నిరంతరాయంగా కొనసాగుతుంది. దానికి కూడా టీటీడీ నుంచి 4 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లన్నీ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఇక అదేవిధంగా భద్రతా చర్యలలో భాగంగా అలిపిరిలో ఏదైతే ఉందో ఆ స్కానర్లు కావచ్చు, ఇంకా ఇతర కూడా దాన్ని అప్గ్రేడ్ చేస్తున్నాం. ఎందుకంటే అక్కడ చెకింగ్ కూడా చాలా స్లోగా జరుగుతుంది. దాన్ని అత్యాధునికమైనటువంటి పరికరాలు కూర్చుకోవటం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ తిరుమలలో ప్రసాదాలు కానీ ఈ దర్శనాలు కానీ
ఈ సైబర్ నేరగాళ్ళు ఎంటర్ అవుతున్నారు. సుమారు ఈ 1 ఇయర్లో 30,000 దొంగ వెబ్సైట్లన్నీ కూడా మేము వాటిని క్రాష్ చేసి వాటిని క్లోజ్ చేయటం జరిగింది. ఫ్యూచర్లో అవన్నీ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి అనేది ఇప్పుడు ఒక కొత్త సైబర్ సెక్యూరిటీ ల్యాబ్ని నిర్మించాలనేటువంటి ఆలోచన వచ్చింది. ఆ దిశగా కూడా మేము ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు ఏదైతే టీటీడీ పరిధిలో 90% అటవీ ప్రాంతం ఉంది, దాన్ని ఇంకా పెంచి 100-110% తీసుకెళ్లాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఆ విధంగా అటవీ అధికారులతో మాట్లాడి దాన్ని పెంచే విధంగా చెట్లు పెంచే కార్యక్రమాన్ని కూడా మొదలుపెట్టాం. తిరుమలలో ఏదైతే కళ్యాణ కట్ట ఉందో తలనీళ్ళు సమర్పించే భక్తులకి అత్యాధునిక ఆయుధాలతోని అక్కడ హైజెనెటిక్ ఉండేలాగా ఆ యొక్క పరిశుభ్రమైన ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో దాన్ని కూడా మొత్తం మార్చేయాలని చెప్పేసి దశల వారీగా అవి కూడా చేస్తున్నాము.